నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు తలపించే రేంజ్ కు చేరుకుంది. ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో అమెరికా తన దగ్గర ఉన్న అత్యంత రహస్యమైన వినాశనకరమైన ఆయుధాలను బయటకు తీస్తోంది. కేవలం ఒక్క బాంబుతో దేశం మొత్తాన్ని చీకటిమయం చేసే బ్లాక్అవుట్ బాంబు ప్రయోగిస్తామని ట్రంప్ హెచ్చరించడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ బ్లాక్అవుట్ బాంబు పవర్ ఏంటి? శత్రు సైన్యాన్ని పిచ్చెక్కిచ్చే డిస్కాంబులేటర్ అంటే ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ఇరాన్ చరిత్రలోనే ఎన్నడూ చూడని రీతిలో అమెరికా తన టెక్నాలజీ వార్ను మొదలుపెట్టింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలో చెప్పాలంటే ఇరాన్ను తిరిగి రాతి యుగంలోకి నెట్టేసేందుకు అమెరికా సర్వం సిద్ధం చేసుకుంది. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు బ్లాక్అవుట్ బాంబ్. ఇది సాధారణ బాంబులా పేలి భవనాలను కూల్చదు. కానీ ఇరాన్లోని పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇంటర్నెట్ను సెకన్ల వ్యవధిలోనే పూర్తిగా స్తంభింపజేస్తుంది. గగనతలంలో ఈ బాంబు పేలినప్పుడు వెలువడే కార్బన్ ఫైబర్ ఫిల్మెంట్స్ విద్యుత్ వ్యవస్థలను షార్ట్ సర్క్యూట్ చేసి దేశం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయి. అంటే ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా దేశాన్ని నిశ్శబ్దం చేయడం అన్నమాట. అయితే ఇక్కడితో ఆగకుండా అమెరికా మరో భయంకరమైన ఆయుధాన్ని సిద్ధం చేస్తుంది. అదే డిస్కంబోబ్యులేటర్. ఇది ఒక అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్హెడ్ సిస్టమ్. ఇది శత్రు సైన్యం రాడర్లు, క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ల సిగ్నల్లను గందరగోళానికి గురి చేస్తుంది. దీనివల్ల ఇరాన్ సైనికులు తమ సొంత క్షిపణులు కూడా నియంత్రించలేరు. అంతేకాకుండా దీని ద్వారా వెలువడే హై ఫ్రీక్వెన్సీ తరంగాలు శత్రువుల మెదడుపై ప్రభావం చూపి వారిని తీవ్రమైన గందరగోళానికి గురి చేస్తాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అంటే ఇరాన్ సైన్యం యుద్ధం చేయాలన్నా కూడా ఏమీ చేయని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుంది. ట్రంప్ తన హెచ్చరికలో ఇరాన్ మ్యాప్ నుంచి మాయం కావచ్చు అని చెప్పడం వెనుక ఈ రహస్య ఆయుధాల బలమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా తన సైబర్ దళాలను ఇరాన్ బ్యాంకింగ్, మిలిటరీ సర్వర్లపై ప్రయోగించింది. ఒకవైపు క్షిపణుల దాడులు, మరోవైపు ఇలాంటి రహస్య ఆయుధాల ప్రయోగంతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. సాంప్రదాయ యుద్ధం కంటే ఈ టెక్నాలజీ యుద్ధం అత్యంత ప్రమాదకరమైనదిగా మారబోతోంది. ఇరాన్ ఈ అధునాతన దాడులను తట్టుకోగలదా, లేక ట్రంప్ చెప్పినట్లుగా పూర్తిగా విధ్వంసం అవుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సస్పెన్స్.